నేను మీకు లాస్ట్ టైం నా గ్రిండలోమ్ కల్చర్స్ చూపించా చూడండి, అదే ఓట్స్తో కల్చర్ చేయడం. సో అవే బాక్సెస్ ఇవి. కాకపోతే ఇది ఓల్డ్ పాడేశాను, కొత్తది ఇది. ఎందుకు అంటే అది చాలా ఓవర్గా కల్చర్ అయిపోతుంది, మొత్తం ఇదంతా పాకేసి చాలా దారుణంగా తయారైపోయింది అది. ఇంక అది బయట పడేసాను ఇంకా పూర్తిగా. నాకు ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా కూడా ఇబ్బంది అనిపించింది. ఇవి కొత్తవి. యాక్చువల్గా ఫీడింగ్ 3 days అయింది వచ్చి, అందుకని అట్లున్నాయి అవి. ఇంక లాస్ట్ డేస్కి వచ్చేసింది ఫుడ్ కూడా దీంట్లో. ఇది బాగా రన్ అవుతుంది, అంటే అన్నీ బాగానే రన్ అవుతున్నాయి, ఇది కూడా బాగా రన్ అవుతుంది. యాక్చువల్గా నేను డైరెక్ట్గా సాయిల్లో ఫుడ్ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఆ సాయిల్ మొత్తం చుట్టూ ఆ స్టార్చ్ని అబ్జర్వ్ చేసుకుని చాలా చండాలంగా తయారవుతుంది అది. సో చాలా దారుణమైన స్మెల్ వస్తుంది. సో నేను దాన్ని ఆపడానికి ఏం చేశాను అంటే ఫస్ట్ కింద ఫుడ్ పెట్టుకోవడానికి ఇలాంటిది ఒకటి, ఒక నార్మల్ కవర్ పెట్టి దానిపైన ఫుడ్ పెడుతున్నాను. సో గ్రిండలోమ్స్ అని స్లోగా దానిపైకి పాకి తింటుంది. అన్నీ రెడీ టు ఎక్స్ట్రాక్ట్. ఇప్పుడు కావాలనుకుంటే ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవచ్చు. లాస్ట్ టైం నేను మీకు 3 అన్నో చూపించినట్టున్నాను, ఇప్పుడు 5 అయ్యాయి. 1 2 3 4 5. ఇంకొక 2 కల్చర్స్ చేస్తే డైలీ రోజుకొకటి పెట్టుకోవచ్చు నేను, అంటే రోజుకొకటి అని పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే గ్రిండలోమ్స్ అప్డేట్ అయిపోయింది కదా. సో నేను లాస్ట్ టైం మీకు గప్పీస్ చూపించాను కదా, గప్పీ ఫ్రై. ఆ బేబీస్ ఇవి 3 ఉన్నాయి, కనబడుతున్నాయో లేదు నాకు తెలీదు. ఇంకా బ్రతికే ఉన్నాయి. యాక్చువల్గా ఇంత చిన్న దాంట్లో ఎందుకు పెడుతున్నాము అంటే పెట్టకూడదు యాక్చువల్గా, బట్ ఈ పెద్ద వాటిలో పెట్టామండి. బట్ దీంట్లోకి థాయిలాండ్ ఇంపోర్టెడ్, అంటే ఎగ్జాక్ట్గా థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. అంటే వేరే బ్రీడర్ దగ్గరికి వెళ్ళి తర్వాత మన దగ్గరికి రావడం కాదు, వేరే అతను ఇంపోర్ట్ చేసుకుంటుంటే మనం కూడా అతనితో పాటు కలిపి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. అంటే అతనికి మనీ ఇచ్చి తెప్పించుకుంటున్నాం. ఎల్లో హెడ్ స్టార్ టైల్ FCCP చాలా బాగుంది పీసు. వచ్చాక చూపిస్తుంది దాని వీడియో. ప్రస్తుతానికి ఇదైతే ఆల్మండ్ వాటర్ రెడీ చేస్తున్నాయి. ఇట్లా ప్యూర్ వాటర్, అంటే నేను మినరల్ వాటర్ వాడుతున్నాను, ఎందుకు రిస్క్ అనిపించింది నాకు నార్మల్ వాటర్. ఇది ప్రస్తుతానికి కాదు, వేరే బయటికి వెళ్ళి ఇంకా ఆల్మండ్ క్లీవ్స్ తీసుకొచ్చి వీటిలో వేస్తాను. నైట్ అంతా వాటిలో ఉంచుతా. మండే కానీ ట్యూస్డే కానీ వస్తున్నాయి, వచ్చాక వాటి అప్డేట్ ఇస్తాను.